వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలన అన్నటువంటిదేమో వీళ్ళు నడిపితే పార్టీ నడిపించిన వాళ్ళన్న కాపులే అక్కడ, అది క్లియర్ అనమాట. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాపులకి పెద్దపీట వేయాలని డిసైడ్ అయిపోయారా? ఇంకా అందులో పీట వేసేది ఏం లేదు, ఆయన తీస్తే కదా వేయడానికి, ఆల్రెడీ పీటలోనే ఉంది అది అంతే. కానీ కాపు సమాజం అంతా ఈ మొన్న 2024 తర్వాత జనసేన వైపుకి వెళ్ళిపోయింది కంప్లీట్గా, అంటే ఎక్కువ శాతం వాళ్ళని మళ్ళీ ఇటు తెచ్చుకోవడం అనేది సాధ్యం అవ్వాలి అంటే జనసేన మీద వ్యతిరేకత పుడితే కానీ అది కాదు అనేది వర్కౌట్ అవుతుందా చూడాలంటే. ఇప్పుడు మొన్నటిసారి ఏంటంటే ఒక కాన్సెప్ట్ నడిచింది, ఇక పవన్ కళ్యాణ్ కనుక మనం వదులుకుంటాం, ఒకప్పుడు రంగా గారిని వదులుకున్నాం, చిరంజీవిని వదులుకున్నాం, ఇక మనకంటూ లీడర్ లేకపోతే ఎట్లా అన్న కసితో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సపోర్ట్ చేయడం వల్ల ఈ ఓట్లు అటు పడ్డాయి బలంగా. చాలా కుల ఫీలింగ్ అనేది మొట్టమొదటిసారి చాలా బలంగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి చీలిపోతుంది అది అంత సులభం కాదు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో 98 నుంచి 99% మంది తెలుగుదేశానికి వేశారు, 98 నుంచి 99% మంది. ఈ 1% 2% కూడా వైసీపీకి వేయలే, జనసేనకి వేశారు లేదా బీజేపీకి వేశారు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం 100కి 70-80% వీళ్ళకే వేశారు, కూటమికే వేశారు. రెడ్డి సామాజిక వర్గం 30-40% మాత్రమే వేశారు. బీసీ సామాజిక వర్గం 70% మంది తెలుగుదేశానికి వేస్తే 30% మంది జగన్కి వేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు 60-40 రేషియో నడిచింది మొన్నటిసారి. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ ఒకటి సార్, ఫైనల్ గా కూటమికి ఇప్పుడున్న కాపు సామాజిక వర్గం సపోర్టు కూటమిలో భాగస్వామ్య పక్షంగా జనసేన ఉందనా, ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీకి కాపుల సపోర్ట్ ఇంకా అలాగే ఉందా? పర్టికులర్ గా ఇది అని ఒక పాయింట్ చెప్పలేమండి. ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వెనకాల కాపు పోలరైజ్ అయి ఉన్నారు, అదే సందర్భంలో ఆయన చంద్రబాబు వెనకాల పోలరైజ్ అయి ఉన్నారు అంతే. ఇది శాశ్వతమా కాదా అనేది వాళ్ళకి ఇచ్చుకునే గౌరవాల మీద ఆధారపడి ఉంటుంది, ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీద ఆధారపడి ఉంటుంది అంతే. రైట్ రైట్ చూద్దాం అప్పుడే కుల